హలో, నమస్తే. చాలా రోజులకైతే వచ్చినా కదా. యాక్చువల్గా పార్ట్నర్ కూడా మిస్సింగ్. పార్ట్నర్ మీద మంచి క్రైమ్ ప్లాన్ చేసిన అనమాట. క్రైమ్ అంటే ఏమీ కాదు, ఒక మంచి ప్రాంక్ వీడియో ప్లాన్ చేశాను. యాక్చువల్గా మేమిద్దరం ఒక హాఫ్ అన్ అవర్ ముందు కలుసుకున్నాము మా ఇంట్లోనే. సో అప్పుడు ఏం మాట్లాడుకున్నామంటే మేమిద్దరం కలిసి ఇంకొకరి మీద ప్రాంక్ చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట. కానీ అలా మేమిద్దరం ప్రాంక్ వేరే వాళ్ళ మీద చేస్తే బాగుండదు కదా. సో నేనే ప్లాన్ చేంజ్ చేసి నాకున్న ఎక్స్ట్రా తెలివితేటలను ఉపయోగించి శ్రీ మీదనే ప్రాంక్ చేయబోతున్నా. సో ప్రాంక్ ఏంటి అంటే, నేను రీసెంట్గా మీ నా షార్ట్స్ చూసినట్టయితే కోటి వెళ్ళాను కదా. సో అక్కడ నాకు ఒక అద్భుతమైన ఒక ఐటెం దొరికింది. సో అది తీసుకొచ్చిన, అదేందో గెస్ చేయండి. సో దాని మీద నేను శ్రీ మీద ప్రాంక్ చేయబోతున్నాను అనమాట. వేరే వాళ్ళ మీద అనే ఒక ఐడియా ఉంది కాబట్టి ఆల్రెడీ రెడీ అయి ఉంది. నేను కంటిన్యూస్గా బ్లాగ్ చేయలేను. ఎందుకు అంటే నా ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ నేను మీకు చెప్తాను. ఎలాగో వేరే వాళ్ళ మీద అనుకున్నాం కాబట్టి రెడీ అయి ఉంది. సోఫా మీద కూర్చోబెడతా. ప్లాన్ చేంజ్ అయింది శ్రీ. సో వేరే ఇంకొకటి చేద్దాం అనుకుంటున్నాము, ఇదైతే కాదు. సో దీనికోసం యాంగిల్ ఇలా ఉంటుంది అనేసి కెమెరా ఆ లోపల ఆన్ చేస్తాను అనమాట. సో ఆ కొన్ని మినిట్స్ ఎప్పుడైతే నేను సెట్టింగ్ చేస్తూ ఉంటానో అక్కడ వరకు మాత్రమే కొంచెం కెమెరా ఆన్ ఉండదు. బికాజ్ నేను ఇక్కడ నుంచి తీసుకెళ్తే డౌట్ వచ్చేస్తుంది కదా. సో మీకు తెలుసు మేము ఇద్దరం సేమ్ అపార్ట్మెంట్ అని. నేను ఫస్ట్ ఫ్లోర్, తను సెకండ్ ఫ్లోర్ అనమాట. హైట్స్ అంటే భయం కాబట్టి నేను ఇలాగే ఉన్నాను, ఫస్ట్ ఫ్లోర్లోనే ఉన్నా. సో వాళ్ళు సెకండ్ ఫ్లోర్. సో వెళ్ళేసి సెట్ చేశాక, సెట్ చేస్తూ తనకి ఆన్ చేశానన్న విషయం తెలియకుండా ఇది నేను అనుకున్న ప్రాంక్ని వర్కౌట్ చేస్తాను. ఇంతకీ ఏంటి అని గెస్ చేసి ఉండొచ్చు అని అనుకుంటున్నా. ఇన్ కేస్ కాకపోతే కనుక చూసేయండి. ఇదిగో ఎలా ఉంది, రియలిస్టిక్గా ఉంది కలర్ కూడా. యాక్చువల్గా ఇలా పెట్టా అనుకో, ఈ వెయిట్కి ఇది కొంచెం వెయిట్ ఉంది, సో తెలిసిపోతుంది. సో నా ప్లాన్ ఏంటంటే, బ్యాక్ సైడ్ తను సోఫా మీద కూర్చుంటే బ్యాక్ సైడ్ ఇట్లా పెడదామని. నేను ఇలా ఉంటుంది యాంగిల్ అని ఇలా చెప్తున్నప్పుడు ఈ బ్యాక్ సైడ్ ఏమో ఉంది అన్నప్పుడు తన రియాక్షన్ చూడాలని. యాక్చువల్గా భయపడుతుందా లేకపోతే ఇది ప్లాస్టిక్ బల్లర్ గుర్తుపట్టేస్తుందా అన్న ఐడియా నాకు కూడా లేదు. చూద్దాం, ఏమవుతుందో చూద్దాం. నాతో పాటు మీరు కూడా చూడండి. కానీ రివెంజ్ అయితే గట్టిగా వస్తుంది. ఒకవేళ ఇది హిట్ అయింది అనుకో, నెక్స్ట్ నన్ను అయితే ఆడేసుకుంటుంది. సో ఐ మస్ట్ బీ వెరీ కేర్ఫుల్ నెక్స్ట్ వీడియోకి, అంటే నెక్స్ట్ టైం ఏదైనా తను ప్లాన్ చేస్తున్నప్పుడు. చూద్దాం, లెట్స్ గో. ఒక 2 minutes మళ్ళీ కలుద్దాం. ఓకే, ఇంతకీ ఇది ఎలా ఉందో చెప్పండి. అక్కడ నేను 20 or 30 రూపీస్కో కొన్నా కోటిలో. 20 రూపీస్ అనుకుంటా మళ్ళీ. యా 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 ఉంది కదా, కళ్ళు ముక్కు అన్నీ ఉన్నాయి. ఇదిగో దగ్గర నుంచి చూడండి, అదనమాట. చలో, సీ యూ ఇన్ 2 minutes. సో చిన్నుగాని కూడా ప్లాన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాడు కూడా ఫుల్ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఫ్రేమ్లో వాడు నాకు తెలిసి కనిపించకపోవచ్చు, కానీ బిహైండ్ మాత్రం వాడు ఉంటాడు. మా వాడు నటించమంటే జీవించేస్తాడు అనమాట. చిన్ను, ఆర్ యూ రెడీ ఫర్ ద ప్లాన్? నవ్వవు కదా, అసలు నవ్వకు. చూద్దాం, ప్లాన్ మొత్తం వర్కౌట్ చేద్దాం. ఏమంటున్నావు, ఆర్ యూ ఎగ్జైటెడ్? చలో లెట్స్ గో. ఇప్పుడు ఇది ఉందా, ఇది నొక్కు అంతే. మేము చెప్పినప్పుడు నువ్వు నొక్కు, అంతే. కొంచెం సరిపోయినాయి కదా బొమ్మలు, అవి మంచిగానే కనబడుతుంది. నేను చెప్తాను రెడీ అంట. యాక్చువల్గా ఏమైందంటే, ప్రాంక్ ఉందా ఏదైతే చేద్దాం అనుకున్నామో అది ఓపెన్ అవ్వట్లేదు. బాక్స్ నుంచి ఓపెన్ అవ్వాలి. అది ఓపెన్ అవ్వాలంటే మనం మళ్ళీ రిటర్న్ ఇవ్వాలి. సో అది లేదు. నేను సింపుల్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతా. ఆ క్వశ్చన్స్కి నువ్వు ర్యాండమ్గా నీ మైండ్లో ఏ థాట్ వస్తే అది చెప్పాలంతే. చెప్పు. సరే చెప్తాను, ఆగురా, నువ్వేం తొందర. అయితే ఏమంటారు, ఒక ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఏదన్నా ఒక లోయలో పడిపోయావు అనుకో, ఆ టైప్. అంటే కొంచెం నువ్వు ఆలోచించి చెప్పాలి, టక్కున జోక్గా కామెడీగా చెప్పకు. ఏదైనా లోయలో పడిపోయావు అనుకో, నిన్ను నువ్వు సేవ్ చేసుకోవడానికి అక్కడ ఎవ్వరు లేరు, కానీ నువ్వు సేవ్ చేసుకోవడానికి నువ్వేం చేస్తావు అంటే, నీకు ఏ సోర్స్ లేదు, మనుషులే లేరు, కానీ పడిపోయావు లోయలో. పడిపోయావు కానీ చచ్చిపోలేదు. అప్పుడు ఏం చేస్తావు? ఇది ఒక శాంపుల్. అక్కడే వేసుకొని బతుకుతా. అక్కడ ఏం లేదు, తినడానికి లేదు, ఏం లేదు. అమ్మ నిజంగా నేను ఏం చేస్తాను నాకు ఆలోచించు. ఏదన్నా నువ్వు హెల్ప్, నువ్వు బతకాలి,
అలా అని అక్కడ వాటర్ ఒక్కటే ఉన్నాయి. వాటర్ తాగేసి అయితే బతకలేరు ఎవరైనా, మహా అంటే 1 వీక్ ఏమో. ఆ తర్వాత సో నిన్ను నువ్వు సర్వైవ్ అవ్వడానికి నువ్వు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటావు, ఏం చేస్తే అక్కడ నువ్వు సర్వైవ్ అవ్వగలుగుతావు ఆలోచించు. నువ్వు స్పాంటేనియస్గా టైమర్ స్టార్ట్ చేస్తాము. టైమర్ అంటే అదే నేను 1 2 3 అలా కౌంట్ చేస్తుంటా స్లోగా, ఇలా అంటాను ఎందుకంటే నువ్వు డిస్టర్బ్ అవ్వవద్దు కాబట్టి. సో నువ్వు ఏం చేస్తావంటే ఆ ఇచ్చిన టైంలో నీకు మైండ్లో ఏదొస్తుందో అది చెప్పేయాలి అంతే. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్. ఈ ఫస్ట్ క్వశ్చన్ శాంపుల్, ఇది ఇలాగే ఉంటాయి ఆల్మోస్ట్, కానీ అన్నిట్లో చచ్చిపోవడం అలా ఉండవు. కానీ నువ్వు ఏం చేస్తావు ఇప్పుడు దానికి ఏం చేస్తానో అదే ఆలోచించు, అప్పుడు ఒక ఐడియా వస్తుంది నీకు. ఏం చేయాలి చెప్పండి పోనదా. చిన్నగా అన్నాడు కదా, ఏం చేయాలి చిన్న, ఒక పర్సన్ కూడా లేరంట హెల్పింగ్ కి, ఏమని చేయాలి చెప్పరా, నీకు ఏదైనా ఐడియా. నువ్వుంటే ఆ పొజిషన్ లో ఏం చేస్తావు? చచ్చిపోతాడు అంటాడు. ఎవరు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇలాంటి క్వశ్చన్ అయితే అలాగే ఉంటాయి. రెడీ కదా? నీకు ఏది అనిపిస్తే మనసుగా చెప్పు. సరేలే చూద్దాం. మైక్ ఓకేనా? 5 క్వశ్చన్స్ ఉంటాయి. నా ఒకసారి క్వశ్చన్స్ చూసుకుంటా. నా ఫోన్ ఏది? ఈ ఫస్ట్ ఏది అడగను చూడు. ఇది 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 2 అడుగుతా, తర్వాత షార్ట్ క్లిప్ కట్ చేసి నెక్స్ట్ 1 అడుగుతా. జూమ్ చేయనా? ఎలా కనిపిస్తుంది? ఓకేనా? ఓకే. టెన్షన్ పడుతున్నా అట్లా అసలు ఎలా చెప్పాలని ఆలోచిస్తున్నా. సరే, ఒక ఊర్లో ఒక చాలా ఏజ్ అయిపోయిన స్టార్ట్ అయింది. ఒక ఊర్లో చాలా ఏజ్ అయిన ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఎలా అంటే ఎవరితో మాట్లాడదు ఊర్లో, మాట్లాడదు. ప్లస్ ఏంటంటే తన పని తను చూసుకుంటుంది. కానీ ఏమంటారు, ఎటో వెళ్తుంది, నైట్ టైం ఎటో వెళ్తుంది ఒక్కతే. కానీ ఏం చేస్తుంది ఏంటి అనేది ఎవరికి తెలియదు. వెళ్ళడం మాత్రం ఒక పర్సన్ చూస్తాడు. నువ్వైతే ఎక్కడికి వెళ్ళి ఉంటావు? శ్మశానానికి వెళ్తాను. వెళ్ళి ఏం చేస్తావు? అందరి మీద శుద్ర ప్రయోగం చేస్తాను. సరే, నీ సెకండ్ క్వశ్చన్. ఫోన్ కట్ చేస్తాలే కావాలంటే. ఈ సెకండ్ క్వశ్చన్లో నిన్ను కొంచెం జూమ్ చేస్తా. ఒక్క నిమిషం. అరే ఏంట్రా ఇది? చెర్రీ వచ్చేస్తున్నట్టుంది స్పీడ్గా. ఒక్క నిమిషం, సరి కూర్చో. ఆ బొమ్మలు అవి సరిగాను. దెబ్బ పడుకున్నట్టు. కనిపించింది వీడియోలో? కనిపించిందిగా. చిన్నగాడు సైలెంట్ గా పెట్టేసి వచ్చేసేయండి, నాకు తెలుసు. ఇదిగా ఏంటిది చెప్పు. బల్లి ప్రాంక్ చేసావు నన్ను. ప్రాంక్ కాదని ప్రాంక్ చేసేసారు నన్ను. ఆడియన్స్ కి ఏమైనా చెప్పాలనుకుంటున్నావా? మీకు ఇలాంటి ఫ్రెండ్స్ ఉంటే మీరేం చేస్తారో, మీరు ఎలా రియాక్ట్ అవుతారో కామెంట్ చేయండి. అసలు నిన్ను మేనేజ్ చేయడానికి మైండ్ లో ఏ క్వశ్చన్స్ లేవు. ఏం చెప్తున్నానో ఏం మాట్లాడుతున్నానో నాకే తెలియదు తెలుసా. అసలు ఇవన్నీ ఎలా చేశారో నేను ఇక్కడే ఉన్నాను కదా. ఇదిగో చూడు ఎలా ఉందో చూడు. అమ్మో నిజంగా బల్లిలా ఉంది. ఈ బల్లిని చూసి నిజంగానే బల్లి అనుకున్నా. యాక్చువల్లీ మా ఇంట్లో అసలు బల్లులు ఉండవు, కానీ నేను ఎలా అయ్యానో నాకు అర్థం కావట్లేదు. పూలు టాలెంటెడ్ ఉన్నావు. ఇక్కడెక్కడ పెట్టావు ఏంటో? ఇందాక వరకు స్ట్రైట్ గానే ఉన్నాయి బొమ్మలు,
ఏంటి పడిపోయినాయి అంటే నేను జంప్ చేయడం వల్ల అనుకున్నాను కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదు. బల్లి ఏకంగా బల్లి పెట్టింది దివ్య మీద పెద్ద ప్రాంక్ తీసుకోవాలి. నెక్స్ట్ ప్రాంక్ రివెంజ్ అయితే గట్టిగా వచ్చింది నా మీద. నేను ఇప్పటి నుంచి శ్రీతో చేసే ప్రతి వీడియో ఆచి తూచి ఇంకేమంటారు ఆలోచించి జాగ్రత్తగా బిహేవ్ చేస్తాను, లేకపోతే నా బతుకు బస్ స్టాండ్ అయిపోతుంది అనమాట. ఇలాంటి ప్రాంక్స్ ఇంకా కావాలనుకుంటే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.